నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ జిమ్లో వర్కౌట్ చేస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాని హల్చల్ చేస్తుంది, పెద్ద ఎత్తున వైరల్గా మారుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని షేర్ చేస్తున్నారు. అసలు ఈ వీడియో చూసిన తర్వాత ఇది నిజంగానే జూనియర్ ఎన్టీఆరా అని అనిపించక మానదు. అయితే ఆయన జిమ్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ టాటూ చూసిన తర్వాత ఈయన జూనియర్ ఎన్టీఆరే అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ నిజంగా ఏంద్ర నాయన ఈ జిమ్ వర్కౌట్స్ ఏంటి అని కూడా అనిపిస్తుంది చేసే ఆ మూమెంట్స్ చూస్తూ ఉంటే. అంటే ఇంతలా ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ కష్టపడుతున్నాడని ప్రశ్న. మరి ఆయన ఆ సినిమా గెటప్, ఎందుకంటే ఈ మధ్యకాలంలో సినీ హీరోలందరూ కూడా ఏ సినిమాకి ఆ సినిమా ఒదిగిపోయేలాగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా డ్రాగన్. మరి ఆ డ్రాగన్ సినిమా కోసం మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా వర్కౌట్ చేస్తున్నటువంటి క్రమం చూస్తుంటే మరి అందులో ఏం చూపించబోతున్నారు, ఆ సినిమా స్టోరీ ఏంటి అనేది ఒక క్యూరియాసిటీ జనరేట్ చేస్తుంది. ఒకసారి మాట్లాడదాం ఇదే అంశాలకు సంబంధించి. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. సార్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి వీడియో మీరు కూడా చూసే ఉంటారు, సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతోంది. ఎందుకు ఆయన అంతలా జిమ్ వర్కౌట్స్ చేసి పెద్ద ఎత్తున కండలు పెంచుతున్నాడు? 6 ప్యాక్ కోసమేలాగా కనిపిస్తుంది. ఆల్రెడీ 6 ప్యాక్ ఉంది ఆయనకు ఆల్రెడీ, మళ్ళీ కొత్తగా ఇంకేం ప్యాక్ కోసం అర్థం కావట్లేదు. బట్ చాలా సీరియస్ వర్కౌట్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ ఫేస్ ఫస్ట్ నిన్ను చూడాలని అనే సినిమాతో వచ్చినప్పుడు చబ్బీ క్యూట్ ఉండేది. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1లో ఇట్స్ ఓకే, అప్పటి వరకు ఓకే. తర్వాత కొంచెం చబ్బీ ఎక్కువైపోయి ఆది వరకు, అశోక్ లో చాలా చబ్బీగా ఉండేవాడు. ఆది, అశోక్ ఇవన్నీ బాగుండే, సుబ్బు ఇవన్నీ వచ్చాయి. తర్వాత సడన్ గా రాజమౌళి గారి సినిమా యమదొంగతో సన్నగా పడిపోయాడు. అసలు అదేంటో ఆ లుక్ ఏంటో అర్థం కాల, డిఫరెంట్ గా భలే తయారైపోయాడు విత్ గుడ్ హెయిర్ స్టైల్ అండ్ ఆ స్లిమ్ బాడీతో. ఓకే, డన్. తర్వాత అలా కొన్ని రోజులు కంటిన్యూ అయ్యింది. కాకపోతే ఏమైంది, అరవింద సమేతకి 6 ప్యాక్. ఆ తర్వాత నెక్స్ట్ RRRకి బండబారిన కండలు. ఎందుకంటే నువ్వు పులిని కదా ఎదుర్కోవాలి, అది ఉండాలా ఆ మాత్రం. సో అట్లా అయిపోయింది. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్, దేవరకు వచ్చేసరికి చిన్న ఎన్టీఆర్ ఓకే, పెద్ద దేవర కొంచెం ఇట్లా ఉండాలి, కొంచెం ఒళ్ళు చేసినట్టు కాస్త. మరి ఎట్లా సాధ్యం ఇది? అంటే ఒకే సినిమాలో క్యారెక్టర్ ఏమో ఒళ్ళు చేస్తా, ఒకటేమో సో కొంచెం పవర్ఫుల్గా జిమ్ బాడీ లాగా ఉంటా, మళ్ళీ RRRలోనేమో కొంత లావెక్కి, అంతకుముందు ఏమో సన్నగుండి, ఇప్పుడేమో ఇంత కండలు తిరిగి ఇంత 6 ప్యాక్, మరింత స్లిమ్గా. ఎట్లా ఇంత వేరియేషన్స్, ఇంత షేడ్స్ ఎట్లా సాధ్యమవుతుంది? ఇటువంటి వర్కౌట్స్ చూస్తుంటే చాలా టెరిఫిక్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది. మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి దొరికిన అరుదైన నటుల్లో సూర్య, విక్రమ్, కమల్ హాసన్, అలాగే మన హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, మన తెలుగులో మాట్లాడుకుంటే అల్లు అర్జున్, వీళ్ళు ఏంటంటే బాడీని అసలు సినిమాకి తగ్గట్టు, డైరెక్టర్ తగ్గట్టు మలుచుకుంటారు నటులు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రకృతి కూడా అలాగే సహకరిస్తుంది. 7th సెన్స్లో సూర్య అదంతా అలా ఇలా. అండ్ తంగలాన్లో విక్రమ్, ఐ డోంట్ నో అది అంత వాళ్ళకే ఎలా సాధ్యం అనేది. ఇంకా పోతే మన కమల్ హాసన్ గారు, చాలామంది చాలా రకాలుగా ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే పూర్తిగా పరిపక్వత చెందిన నటుడు ఈయన. ఎందుకు ఎక్స్ప్రెషన్స్ కూడా పర్ఫెక్ట్గా పలికిస్తాడు అంటే క్లాసికల్ డాన్సర్, చిన్నప్పటి నుంచి బాగా నేర్చుకున్నాడు. తర్వాత ఫస్ట్ బాలరామాయణం చేసినప్పుడు కూడా ఆ హావభావాలు రామాయణం కావాల్సింది అవి కదా, కన్ను, మూతి, నిలబడడం, నడక, ఇవన్నిటిని బాగా వంట పట్టించుకొని ఈరోజు ఇక్కడ దాకా వచ్చాడు. అండ్ చరిత్ర చెక్కిన శిల్పం లాగా ఇప్పుడు రాజమౌళి గారు జక్కన్న అంటారు, ఆయన 4 సార్లు 3 సార్లు చెక్కాడు ఇన్ని. సో వాళ్ళతో అట్లాంటి డైరెక్టర్స్తో ట్రావెల్, ఇవన్నీ కూడా వీళ్ళలో అది బాగా ఉంటుంది. ఆ చామ్ కానీ ఆ ఆర్టిస్ట్కి కావాల్సిన లక్షణాలన్నీ బ్లడ్తో పాటు, పైగా బ్లడ్ అంటే గుర్తొచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ అది ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పే విషయం చూస్తుంటే అంటే జూనియర్ ఎన్టీఆర్కి రాజమౌళి గారే మెంటర్గా, ఆయనతోటే ఇప్పుడు స్లిమ్ అవటం కూడా ఇటువంటి వర్కౌట్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయేమో అని అనిపిస్తుంది. మంచిదే, అవును. ఒక టైప్ ఆఫ్ ఉన్న తర్వాత ఇట్లా కాదు ఇట్లా ఫిట్గా ఉండమంటే, ఇప్పుడు మోక్షజ్ఞావల అందంగా అలా మౌల్డ్ చేసుకున్నాడు. తర్వాత సినిమాకి తగ్గట్టు మౌల్డింగ్. అండ్ దేవర తర్వాత ఇప్పుడు ఏంటి, ప్రశాంత్ నీల్ డ్రాగన్.
డ్రాగన్ ఇక్కడ యాంకర్ చూస్తే టాటో ఉంది, అది కోస్టల్ ఏరియాకి సంబంధించినటువంటి సినిమా అని అర్థమైపోతుంది. కోస్టల్ దేవరా కూడా ఉండేమో ఆల్రెడీ, దేవరా కూడా కోస్టల్ సినిమా, కోస్టల్ సినిమా అనమాట. దేవరకు ఉందేమో నాకు తెలియదు, అది యాంకర్ నేను చూడలే. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అది ఆయన పర్ఫెక్ట్ గా పెట్టుకున్నాడు టాటో. అంటే ఈ మధ్యకాలంలో అన్ని కోస్టల్ సినిమాలేగా వస్తున్నాయి. చైనా డ్రాగన్ అంటే మనకి చైనా గుర్తొస్తుంది. చైనా అంటేనే ఖచ్చితంగా మనకి బ్రూస్లీ గుర్తు రావాలి. బ్రూస్లీ గుర్తొచ్చిన తర్వాత మార్షల్ ఆర్ట్స్ కదా, ఆయన బాడీ ఆ షేప్ గుర్తు రావాలి. ఆ షేప్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఎన్టీఆర్ కి అలా పడింది. దానికోసం కసరత్తులు చేస్తున్నాడు. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా బ్రూస్లీ కనిపించినట్టుగా కనిపించాలి. మేబీ వీళ్ళు అందుకే డ్రాగన్ అని టైటిల్ పెట్టారేమో. కోస్టల్ బ్యాక్గ్రౌండ్ లో చైనా 99 years అప్పట్లో శ్రీలంక వాళ్ళది అది కొనింది కదా పోర్ట్, ఆ టైప్ ఆఫ్ దాంట్లో ఏమైనా వాళ్ళ ఈ మధ్య కాలంలో అవకతవకలు జరిగేవన్నీ పోర్ట్ నుంచి దాన్ని కాపాడడానికి హీరో ఇట్లాంటి స్టోరీ ఏమైనా రాసుకున్నారా, లేకపోతే ఇంకేమైనా కొత్త సలార్ లాగా కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారా? ప్రశాంత్ నీల్ సినిమాలు బేసిక్ గా వచ్చేంత వరకు తెలియదు. ఇప్పుడు KGF గోల్డ్ మైన్స్ చుట్టూ ఆ కథ తిరగడం, ఒక కొత్త ఊరిని సృష్టించి అక్కడ ఇది తిప్పడం ఏంటో ఆయనకు మాత్రమే చెందింది. అది కోలార్ మైన్స్ అనేది ఉంది, కానీ అది ఒరిజినల్ ఆ మైన్స్ కి సంబంధించిన సినిమానే, కానీ అక్కడ అంత వ్యవహారం జరగల, కొద్ది గొప్ప జరిగింది. తంగలాన్ కూడా అదే తీశారు. తంగలాన్ ఇంకా ముందు అదే మైన్, ఆ కొండ రాయి ఉన్నప్పుడు తంగలాన్ అట్లా ఉండింది స్టోరీ. సో వాట్ ఎవర్ ఆయన రాసుకుంటున్నాడు అండ్ అదే డార్క్ షేడ్స్ తో సినిమాలు తీస్తా ఉంటాడు. ఆ షేడ్ లోనే టింట్ డిఫరెంట్ ఉంటుంది కొంచెం. అదే టింట్ లో ఈయన పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. అండ్ నౌ ఈ వర్కౌట్స్ నన్ను అడిగితే చూడు ఇంత కష్టపడ్డారు. బ్రూస్లీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రతిరూపంగా అంటే సేమ్ ఆ విధమైనటువంటి ఇంప్రెషన్ వచ్చేలాగా వర్కౌట్స్ జరుగుతుంది అనుకో. డైరెక్టర్ అడిగాడు, దానికి తగ్గట్టు ఆ డైరెక్టర్ కోసం హీరో పరితపించి అది చూడు ఈ టైప్ ఆఫ్ వర్కౌట్ ఇస్తున్నాడు. అసలు ఏంటంటే ఇంత కష్టపడుతున్నాడు అంటే ఇంత ప్రాణం పెట్టి పని చేస్తున్నాడు సినిమాకి, ఖచ్చితంగా హిట్. మోస్ట్లీ చాలా మంది ఏం చేస్తారంటే మొహంలో మార్పులు చూపించుకుంటారు అంతే, గడ్డం పెంచడం ఒకసారి, పిచ్చి చుట్టూ ఒకసారి, లేకపోతే నీట్ షేవింగ్, మీసం ఇటోసారి ఇటోసారి. కానీ అసలు బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం చాలా అరుదైన విషయం. అండ్ చాలా రేర్ నటులు మాత్రమే ఇట్లాంటివి తీసుకొని చేస్తారు. సో అట్లాంటి రేర్ ఆర్టిస్టులలో ఎన్టీఆర్ ఒకడు. ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా హిట్ అంతే. ఇంకా నాకు డౌట్, ఇప్పుడు యాక్చువల్గా జిమ్కి వెళ్ళి జిమ్ చేయటం అందరూ చేస్తారు, కొంతవరకు బైసిప్స్ ట్రైసిప్స్ ఇవి పికప్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. 6 ప్యాక్ అనేది కూడా అందరికీ సాధ్యం కాదు. ఒకవేళ బ్రూస్లీ లాంటి సినిమా మీతో తీద్దామని మీతోనో నాతోనో ఎవరైనా అప్రోచ్ అయితే మీరు ఈ విధంగా ట్రాన్స్ఫర్మ్ అవ్వాలి, 6 ప్యాక్ అవ్వాలి అని చెప్తే మీరు చేయగలుగుతారా? నాకు జిమ్లో లాంటివి నా వల్ల కాదు. నేను కూడా జిమ్ చేయను అనుకోండి, కొద్ది గొప్ప అటెంప్ట్ చేస్తాం. అటెంప్ట్ అన్నా చేయగలుగుతారా? నో, బట్ అంటే ఆ డైరెక్టర్ వీళ్ళకి ఏంటంటే ఒక పర్సనల్ ట్రైనర్ని పెట్టి ఆ ట్రైనర్కే డైరెక్టర్ సూచనలు ఇచ్చు నాకు ఇట్లా కావాలి అని. అతను తన డైట్ మెయింటైన్ చేస్తా, ఆ హెల్త్ సప్లిమెంట్స్ ఇస్తా, ఇతను అలా చెక్కుతారు. సో అప్పుడు తను అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి వస్తారు హెల్తీగా. మళ్ళీ అట్లానే ఎక్కువసేపు జిమ్ చేసినా కూడా ప్రాబ్లమ్. ఇది ఇంకో విషయం. ఇట్లాంటి వీడియోలు చూసిన తర్వాత నేను కూడా జూనియర్ ఎన్టీఆర్ అవ్వాలి, నేను కూడా ఇట్లా అవ్వాలి అని చెప్పి చాలా మంది రాత్రి పగలు జిమ్లు చేసే యూత్ కో లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఏం చెప్పాలి? ఇక్కడ విషయం వస్తే ఇట్లాంటివి చూసి ఇన్స్పైర్ అవ్వండి, మనం కూడా అలా తయారవ్వాలని. అంతేగాని రాత్రి పగలు అదే పనిగా జిమ్ చేసినా కూడా ప్రమాదమే. కానీ జిమ్ చేయాలన్న అంశానికి ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ ఆ ప్రమాదం జరగదు, ఎందుకంటే ఈ మధ్య అన్ని జిమ్స్ లోనూ ట్రైనర్స్ ఉంటున్నారు. వాటికి కూడా కొన్ని వేలలు ఉన్నాయి. అఫ్కోర్స్ 24/7 ఉన్న జిమ్స్ కూడా ఉన్నాయి అనుకోండి, తర్వాత సంగతి. బట్ ట్రైనర్స్ దే విల్ టెల్ ఇప్పుడు ఇది స్టార్టింగ్ నుంచి చెప్తారు కదా, కర్ర నుంచి వెయిట్ వరకు. మీ కర్ర వెయిట్ అంటే మీరు జిమ్ పోయినట్టు లెక్క. ఒకసారి వెళ్ళా, యాక్చువల్గా మంచి జిమ్మే జాయిన్ అయ్యా, చాలా కాస్ట్లీ జిమ్ అది. వెళ్ళాక ఏదేదో చేసి ఇచ్చాడు, నాకు ఒళ్ళు నొప్పులు వచ్చాయి. 3 days లీవ్, 3 days లీవ్ పెట్టా. వై ఎందుకు రాలేదు అంటే ఒళ్ళు నొప్పులు అందుకే రాలేదంట. అది వస్తే అయినా సరే చెయ్యాలన్నాడు. మళ్ళీ చేశా, మళ్ళీ ఒళ్ళు నొప్పులు 3 రోజులు రాలి. తిట్టాడు అని, అమ్మ వీడు తిడుతుండ అని చెప్పి మానేసాను. మళ్ళీ కొడతాడే మానేసా. స్ట్రిక్ట్ గా ఉంటారు ట్రైనర్స్. పర్సనల్ ట్రైనర్ని పెట్టుకున్నా, మంచి జిమ్ లోనే జాయిన్ అయ్యా, బట్ ఆ భయానికి పోలా మళ్ళీ అంతే. కానీ మంచి జిమ్ అయినా, చెడ్డ జిమ్ అయినా, కాస్ట్లీ జిమ్ అయినా, నార్మల్ జిమ్ అయినా, జిమ్ చేయాల్సింది మనమే, నొప్పులు మనకే కదా, పడాల్సింది మనకే. కానీ అదేంటో కొంచెం ఇబ్బందిగా అనిపించింది, అంతే. ఏం లేదు.
సో మొత్తం మీద ఈ ఈ విధమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఒక జూనియర్ ఎన్టీఆర్ గా సొంతమా, లేకుంటే అందరి హీరోలకు కూడా ఈ విధంగా ఒడిసిపోయే అవకాశం? హీరోలనే కాదు, బయట మనుషులకు కూడా సాధ్యమే చేయగలిగితే నిజంగా, క్రమం తప్పకుండా. అండ్ మన హెల్త్ ఇప్పుడు కరోనా తర్వాత ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అందరూ ఎంత కష్టపడుతున్నారు, అలా ఒక మంచి షేప్ ఉంటే బాగుండు కూడా అందరూ కష్టపడుతున్నారు. ఈ మధ్య జిమ్లు పెరిగిపోయాయి అండ్ ఈఎంఐ ఆఫర్లలో కూడా జిమ్లు వస్తున్నాయి, యాప్స్ వస్తున్నాయి, కల్ట్ ఫిట్ లాంటివి వస్తున్నాయి. సో ఫిట్నెస్కి స్కోప్ ఎక్కువ ఉంది. ఈవెన్ డికాథలాన్ లాంటి స్టోర్స్ పెరుగుతున్నాయి. సో పెద్ద పెద్ద స్టోర్స్ ఇంతకుముందు లేవు కదా మనకు అట్లా. సో అవన్నీ పెరుగుతున్నాయి. షూస్, ఇవన్నీ స్పోర్ట్స్ షూస్, రన్నింగ్ షూస్ అన్ని చాలా మందికి పబ్లిక్ పెరిగింది దానివల్ల. సో ఇట్లా అవుతారు. మరీ 6 ప్యాక్ అంటే అది నెక్స్ట్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇష్టం. బట్ ఫిట్ గా అయితే అందరు అవ్వగలరు, అవ్వాలనుకుంటే. థ్యాంక్ యూ విఘ్నేంద్ర. సో మొత్తం మీద సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే కాబట్టి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ సంకల్పం గొప్పది కాబట్టి వాళ్ళ 6 ప్యాక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్రూస్లీని జూనియర్ ఎన్టీఆర్ దించేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఆ వీడియోని చూస్తే అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఈ వీడియోని చూసిన తర్వాత డ్రాగన్ లో జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అన్న క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా పెరుగుతోంది. సో మీరు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ 6 ప్యాక్ తర్వాత మీకు ఆ సినిమా మీద ఎటువంటి అంచనాలు ఉన్నాయి మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.